హలో, ఎందరో తెలుగు సోదరులందరికీ నా వందనాలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2010 సంవత్సరము మీ అందరికీ, మీకు తెలంగాణ, మీకు రాయలసీమ, మీకు ఆంధ్ర, మీకు సమైక్యవాదం, అందరూ తెలుగు సోదరీమణులందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2010 సంవత్సరము శుభాభినందనాలతో మీ అందరికీ తాము ఊహించినట్లుగా తమ రాజ్యాలను తమ ఆశలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నాను. కానీ ఓసారి ఆలోచిద్దాం. అందరికీ అన్నీ దొరికితే మరి కొందరికి ఎలా దొరుకుతుంది? కొందరు విడిపోతున్నాయి కదా, అప్పుడు సమైక్యవాదం వాళ్ళకి రాదన్నట్టు ఉంటుంది. అసలు అందరికీ అన్నీ దొరకాలంటే కష్టమేగా. అంచేత సో వాట్ బెస్ట్ ఇట్ కెన్ బి అవైలబుల్, వాట్ బెస్ట్ ఇట్ కెన్ బి పాసిబుల్, దట్ న్యూ ఇయర్ 2010 will be get to each and every one of the ఆంధ్రప్రదేశ్ పీపుల్, తెలుగు సోదరులందరికీ ఒక సామరస్యంగా ఉండే విధంగా ఈ 2010 వస్తుందని, ఎవరు ఎక్కువ న్యాయంగా ఉండే విధముగా రావాలని ఆశిస్తాను. తెలంగాణ రానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, అన్నీ సపరేట్ ఉన్నా కానీ సమైక్యంగా ఉండొచ్చు. అది పరిధులు, ప్రాపర్టీ లైన్ డిఫరెన్స్ అయితే పర్వాలేదు కదా, దానికి సమైక్యతకి తేడా ఏముంది? సమైక్యం అందరూ కలిసి సమైక్యంగా ఉండడమే. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నా కానీ సమైక్యంగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ అనడానికి మనమంతా సమైక్యం. కానీ ఎవరిది వాళ్ళు ప్రాంతీయంగా రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ఈ విధముగా సపరేట్ ఉంటే ఏమవుతుంది? ఏదో ఒక ప్రాంతీయం వాళ్ళు విడిపోతే ఆటోమేటిక్గా ఇంకో ప్రాంతం విడిపోయినట్టేగా. అలాంటప్పుడు ఎందుకు అబ్జెక్షన్స్? ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కల్లులితంగా తయారు చేయడం? ఎందుకు ప్రజా నష్టం, ప్రజా ప్రాపర్టీని మొత్తం నష్టం చేయడం? బంధులు, రాస్తారోకోలు అంటే తెలంగాణని కాదు, రాయలసీమ, ఆంధ్ర సమైక్యత ఏదైతే ఉంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం నష్టపడిపోతుంది. రేపు ఎవరి ప్రాంతీయ విభేదాలతో కూడిన ప్రాంతీయాలు సపరేట్ అయినప్పటికీ ఏ పరిధిలో ఎంత నష్టం వాటిల్లింది, అది ఆ ప్రాంతీయం వాళ్ళకే కష్టం కదా. అప్పుడు కూడా ఒకవేళ బై ఛాన్స్ ఎవరిది వాళ్ళు విడిపోయినాం అనుకోండి, అప్పుడు అదంతా ఎంత నష్టం జరిగిందో అదంతా మనకే బర్డెన్గా ఉండిపోతుంది, మనకే నష్టాలు పూరికలు కొలుస్తుంది. అప్పుడప్పుడే మనం ఒక రాష్ట్రంగా అవతరించినప్పుడే నష్టాలతో స్టార్ట్ అవుతుంది. అంచేత ఒక ఎమికబుల్గా ఆలోచించండి. ఆంధ్ర సోదరులు, రాయలసీమ సోదరులు సమైక్యవాదం గురించి అని చెప్పి తెలంగాణను గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళు సపరేట్గా ఉంటాము, మేము కుదరదు అని అన్నప్పుడు ఎన్నోసార్లు కమిటీలు వేశారు, ఎస్ఆర్సీ వేశారు, అన్నీ అయిపోయింది. లాస్ట్ టైం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటన చేస్తున్నప్పుడు మీరందరూ ఒప్పుకుంటేనే ప్రకటన చేశారు. అన్నప్పుడు ఇలా దౌర్జన్యంగా సమైక్యవాదం అని చెప్పేసి తెలంగాణని సపరేట్ చేస్తుంటే అడ్డుకోవడం మంచిది కాదు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఆంధ్రప్రదేశ్ యావత్తు ప్రజల్లో ఒకనిగా పిల్లి రాజేశ్వర్ నిజామాబాద్ తెలంగాణ వాది అయినా కానీ మానవతావాది, మనమంతా తెలుగు వాళ్ళం. అంచేత అందరికీ ఈ కొత్త సంవత్సరంగా చెప్పడం ఏమిటంటే, హ్యాపీగా ఎవరిది వాళ్ళు ఉంటూ ఆంధ్ర సోదరులు కానీ, రాయలసీమ సోదరులు కానీ తెలంగాణ ఇచ్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరించిన ప్రయత్నం చేసినా అడ్డుకోవద్దు. ఏదైనా సొల్యూషన్స్ ఉంటే అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకొని ఎమికబుల్ సొల్యూషన్, అటో కొంచెం అటు ఇటుగా ఏదో రకం సామరస్యంగా అగ్రిమెంట్ చేంజ్ చేసుకుని ఒక సపరేట్ బతుకుదాం, సమైక్యంగా బతుకుదాం. సమైక్యం అంటే ఒక ప్రాపర్టీ ఒక ఇంట్లో ఉంటామని కాదు, ఒక ఇల్లు మారిపోయినా కానీ ప్రాపర్టీ మారగానే సమైక్యత, తెలుగువాదానికి సమైక్యత. మనమంతా తెలుగు వాళ్ళం.
అనే సమైక్యతవాదంతో మనం అంతా కలిసి ఉందాం. అది. సో నేను తెలంగాణవాది. జై తెలంగాణ అంటే ఆటోమేటిక్గా జై ఆంధ్ర అయిపోయినట్టేగా, జై రాయలసీమ అయిపోయినట్టేగా. ఒక ఒక వర్గం విడిపోతే ఇంకో వర్గం విడిపోయినట్టే లెక్క. అంచేత మన ప్రాంతీయులతో ఒక న్యాయంగా హ్యాపీగా ఉంటూ ఒక సమైక్యతవాదానికి అంటే తెలుగు వాళ్ళం అనడానికి ఎవరి పరిధిలో ఉంటూ వాళ్ళు తెలుగు జాతి గురించి అని సమైక్యంగా ఉందాం. ఆవిడ ప్రాంతీయవాదంగా సపరేట్గా ఉందాం. జై తెలంగాణ. బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. దిస్ ఈజ్ పిల్లి రాజేశ్వర్, నిజామాబాద్. బాయ్. థ్యాంక్ యూ.